ఆశయాలు కోరికలు నెరవేరుతాయని మనకి ఇక్కడ పూజారి గారు మనకు సవివరంగా విన్నవించారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అని చెప్పాం కదా, ఊట వస్తుందని. అది ఏ కాలంలో అయినా కూడా, వర్షాకాలంలో కూడా ఎంత పెద్ద వర్షాలు పడినా మరి ఇది ఎక్కి మరి వాటర్ మాత్రం నిండి పైకి మాత్రం రాదు, అక్కడి వరకే లెవెల్లో ఉంటుందని చెప్పి పూజారి గారు చెప్తున్నారు. ఈ వాటర్తోనే మన స్వామివారికి, లక్ష్మీనరసింహ స్వామివారికి అభిషేకం చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ స్వామివారు మనుష్య రూపంలో ఉంటాడు, మానవ రూపంలో. అందుకే ఈ గుహలో వేడిగా ఉంటుంది అని కూడా మనకు పూజారి గారు చెప్తున్నారు. మరి ఇంకా మనం పూజారి గారిని ఇంకా విషయాలు సౌకర్యంగా అడిగి తెలుసుకుందాం. ఋషులు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోసి చూపెడతాను, చూడండి. ఓకే స్వామి, చూపించాను. ఇక్కడ రండి. ఇక్కడ బయట పోసాము, ఇక్కడ లోపల పోస్తున్నాము, చూడండి. ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోతుంది. ఇది ఋషులు కూర్చున్నటువంటి ప్లేసు. ఇక్కడే వాళ్ళు ధ్యానం చెందారు. ఆ ప్లేసులో పూజారి గారు నీళ్లు పోశారు. ఆ నీరు మొత్తం కూడా మనకు ఆవిరైతుంది. అది మనకు క్లుప్తంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఆ క్లిప్లో చూపిస్తున్నాం, చూడండి. అక్కడ పక్కన కూడా పవిత్రమైనటువంటి ప్రదేశం అండి ఇది. ఋషులు ఇద్దరు కూర్చున్నారు, స్వామివారి అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఇది ఇక్కడ ఆలయ ప్రత్యేకత అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈయన దర్శనం చేసుకోవాలంటే మొత్తం వంగి రావాల్సి ఉంటుంది. అయితే మనం మనిషి నిలబడే హైట్ చేద్దామని స్వామివారి ముందే ఇక్కడ ప్లాస్టింగ్ చేసినట్టుంది, చూడండి. అవును అవును, ఇక్కడ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్కుతుండగా ఇందులో నుంచి నెత్తురు వచ్చేసిందట, రక్తం. అమ్మో, అంతటితోనే ఆపేశారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఏది ముట్టుకోకూడదు, స్వామివారి దగ్గర తల వంచి రావాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అంటే స్వామివారి గుండు మొత్తం ఆవిర్భవించున్నట్టుగా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇదే స్టోన్ కు ముందట కూడా 2 హోల్స్ ఉంటాయి. అక్కడ కూడా చెక్దామని మొదలు పెడుతున్నారు. వారికి సాధ్యం కాలేక స్పృహ తప్పి రక్తం కప్పుకున్నారట. తప్పు కదా. అవును, స్వామివారిని మనం ధిక్కరించడానికి మనకు అంత లేదు కదా. అంతే కదండి, ఆయన అనుగ్రహం మేరకు మెదలాలి. అంతే కదండి. ఇక్కడ స్వామివారు వెలిసినప్పటి నుంచి ఆలయ అర్చకులుగా, ధర్మకర్తలుగా కలకోట వంశం వారే, శ్రీ వైష్ణవులు కలకోట వంశం వారే స్వామివారికి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త ప్రధాన అర్చకులు కలకోట సంపత్ కుమారాచార్యులు గారు. సెల్ నెంబర్ వచ్చేసి 8919629602. ధన్యవాదాలు స్వామి.